బాలయ్య కెరీర్లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా బాధపెట్టాయి. పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కాని ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్లు మొదలవ్వాల్సి ఉండగా హఠాత్తుగా క్యాన్సిల్ కావడం ఊహించని ట్విస్టు. దీనివల్ల అభిమానుల మనసులు గాయపడటమే కాదు, అంతకన్నా ఎక్కువ నష్టం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు భరిస్తున్నారు. ఎట్టకేలకు సానుకూల ఫలితం వచ్చే దిశగా చర్చలు ఫలప్రదమయ్యాననే సమాచారం నిన్న రాత్రే వచ్చింది. కానీ అసలైన సవాళ్లు అఖండ 2కు ఇక ముందున్నాయి. వాటిలో మొదటిది కొత్త రిలీజ్ డే. డిసెంబర్ 12 మంచి ఆప్షనే కానీ అప్పటికంతా లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి కావాలి. మంగళవారం లేదా బుధవారానికి అవ్వొచ్చని అంటున్నారు. కానీ నిర్ధారణగా చెప్పడం లేదు. డిసెంబర్ 19 లేదా 25 చూద్దామంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఉన్న నేపథ్యంలో ఓవర్సీస్ లో మంచి రిలీజ్ దక్కడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ 7 సినిమాలు అఫీషియల్ గా పండగను లాక్ చేసుకున్నాయి. కనీసం 2 తప్పుకుంటే తప్ప అఖండ 2కి సరైన స్పేస్ దొరకదు. అది కూడా అంత ఈజీ కాదు. ఈ క్యాలిక్యులేషన్స్ మధ్య సమయం గడిచిపోతోంది. వీటికి తోడు ఆల్రెడీ జరిగిన థియేటర్ బిజినెస్ అగ్రిమెంట్లను మళ్లీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేట్లు పెంచడం, తగ్గించడం లాంటివి జరగొచ్చు. ఇప్పుడీ పోస్ట్ పోన్ ప్రభావం ఓపెనింగ్స్ మీద ఎంత ఉంటుందనే దాని మీద ఎగ్జిబిటర్లు రకరకాల విశ్లేషణల్లో ఉన్నారు. బయటికి కనిపించకపోయినా బాలయ్యతో సహా టీం మొత్తం ఇదే ఇష్యూ మీద పోరాడుతున్న మాట వాస్తవం. చివరికి ఈ మలుపులు ఏ మజిలీకి చేరుకుంటాయో అంతు చిక్కడం లేదు. ఫ్యాన్స్ అయితే ఏ క్షణమైనా శుభవార్త వింటామనే నమ్మకంతో ఉన్నారు. అదేదో ఓ 3-4 రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ రూపంలో ఇస్తే అంతా సెట్.